వస్తున్నటువంటి భారీ బడ్జెట్ చిత్రాలతో పాటుగా మల్టీ స్టారర్ చిత్రాలు, పాన్ ఇండియా చిత్రాలు, పాన్ వరల్డ్ చిత్రాలు అనేవి వస్తున్నాయి. ఒక్కొక్కటి 600 కోట్లు, 700 కోట్లు, 1000 కోట్లతో నిర్మిస్తున్నటువంటి చిత్రాలు, ఆ తర్వాత వస్తున్నటువంటి కలెక్షన్లు, ఇవి ఇంతకాలం భారీగా సాగడంతో దీని మీద డిపెండ్ అయి ఉన్నటువంటి ఫ్యామిలీలు కూడా ఎక్కువ కాలం బతుకుతున్నారు కదా, ఏ సినిమా ఆధారంగా అనేది కూడా. ఇదే సినిమా ఆధారంగా బతుకుతున్నారమ్మ. అదొక వింగ్ అమ్మ. అట్లా ఎన్ని ఉంటాయి? నేను చెప్పినట్టు 20 సినిమాలు ఉంటాయి. మిగతా 180 సినిమాలు చిన్న సినిమాలేగా, దాని మీద కూడా బతుకుతున్నారుగా. సినిమా అనేది ఉంటే 100 మంది 100 ఫ్యామిలీలు బతుకుతాయిగా. మినిమం 100 క్రూ కదా. 100 క్రూకి మనం అన్నం పెడుతున్నాం. వాళ్ళు మన మీద కష్టపడి నిజంగా చిన్న సినిమాలకే డెడికేటెడ్గా పనిచేస్తారు. పెద్ద హీరోలు, పెద్ద టెక్నీషియన్స్, పెద్ద ఆర్టిస్టులు, వాళ్ళకి ఒక టైమింగ్ లేదు, ఒక పాడు లేదు, ఒక ఇది లేదు, ఏమి లేదు. వస్తారు, క్యారవాన్లో కూర్చుంటారు. వాళ్ళ ఆ రోజు సీన్ ఏంటో తెలియదు, ఆ డైలాగ్ ఏంటో తెలియదు. అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి క్యారవాన్లోకి వెళ్ళి బాబు షార్ట్ రెడీ అంటే అప్పుడు వస్తారు, అప్పుడు డైలాగ్స్ వస్తారు, అది చేస్తారు. అప్పుడు మళ్ళీ ఒక అరగంట అక్కడ. అంతకుముందు రోజుకి 6 సీన్లు తీసేవాళ్ళం అమ్మ. నేను రామానాయుడు గారిని చూసి నేర్చుకున్నా. 6 సీన్లు తీసేవాళ్ళం. వాళ్ళు 6 షార్ట్లు ఇస్తున్నావా? ఓకే, పెద్ద సినిమాలు వాళ్ళకి వాళ్ళ మార్కెట్ వేరు, వాళ్ళ బిజినెస్ వేరు. పాన్ ఇండియా అనండి, పాన్ వరల్డ్ అనండి. శంకరాభరణం పాన్ వరల్డ్ కాదా? దానవీర సూరకర్ణ పాన్ వరల్డ్ కాదా? అడవిరాముడు పాన్ వరల్డ్ కాదా? ఇవన్నీ 40 రోజుల్లో తీసిన సినిమాలేగా. రాఘవేంద్రరావు 40-45 రోజుల్లో తీసిన సినిమాలేగా ఇవన్నీ. హిట్ అయితే పాన్ వరల్డ్, ఫట్ అయితే పాన్ ఇండియా, అది కూడా లేకపోతే పాన్ మన ఊరు. అంతకుమించి ఏముందమ్మా? ఇప్పుడు ఊరే మనం అది బలుపు, లేకపోతే అది నిజంగా ఎనర్జీయా, మీకు నిజంగా బలమా బలుపా? అయితే సార్, ఇప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నారో అంతకు మించి రికార్డుల కలెక్షన్స్ కావచ్చు, అంతకు ముందు ఒక బెంచ్ మార్క్ అనేది ఉంటుంది. ఇప్పుడు బాహుబలి 2 తీసుకోండి. బాహుబలి 2 అనేది వచ్చినటువంటి వసూళ్లను మించి రావాలి అనేది ఒక ట్రెండ్గా పెట్టుకున్నారు కదా. మేము ఇంత పెట్టాము, దాన్ని మించి. నాకు 100 కోట్లు, నేను సినిమా తీసాను, 100 కోట్లు వచ్చిందమ్మా. అదే హీరో ముందు రేటు పెంచుతాడు. ఫస్ట్ పాయింట్, ఎంత తీసుకున్నాడో ఇమ్మీడియట్గా డబల్ రేటు. ఇంత మార్కెట్ దృష్టిలో పెట్టుకుని రేటు పెంచుతాడు. దాని తగ్గట్టు టోటల్గా కాస్ట్ పెరిగిపోతుంది. దాని తగ్గట్టు మార్కెటింగ్కి వెళ్తాం. అల్టిమేట్గా 100 కోట్లు అనుకున్న సినిమా 200 కోట్లు అవుతుంది. 200 కోట్లకి అమ్ముతాం. డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు. అదొక వార్సు. ప్యాన్ వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు, ఇప్పుడు మల్టీ స్టార్ కాస్ట్ హీరోలు, డిఫరెంట్ లాంగ్వేజెస్లో హీరోలను కలిపి, తమిళ హీరో ఒకడు, మలయాళం హీరో ఒకడు, హిందీ హీరో ఒకడు, మన హీరో ఒకడు పెట్టి పెడుతున్నాం. వాళ్ళు చేసుకుని అమ్మ, వాళ్ళకి కార్పొరేట్ కంపెనీలు వస్తున్నాయి, కార్పొరేట్ కంపెనీలు ఫండింగ్ వస్తున్నాయి. వాళ్ళు తిప్పలాళ్ళు పడతారు. పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళు ఎట్టాగొట్ట మార్కెటింగ్ చేసి చేసుకుంటారు. అల్టిమేట్గా ఓటీటీ అని ఆ సినిమాలకి డిజిటల్ రైట్స్ మంచి రేట్లే వస్తున్నాయి. ఇప్పుడు అవేర్నెస్ ఏంటంటే లేటెస్ట్గా డిజిటల్ వాళ్ళందరూ కుంభక్ అయిపోయారు. వాళ్ళందరూ సిండికేట్ అయిపోయి వాళ్ళకి సఫిషియెంట్ సబ్స్క్రైబ్ అయిపోయింది. మాకు కూడా పెద్ద హీరోల సినిమాలు తప్పితే చిన్న సినిమాలు అక్కర్లా. పెద్ద హీరోలు కూడా ప్యాన్ వరల్డ్ అంటే ఒక లాంగ్వేజ్లో మీరు సినిమా తీస్తే 4 లాంగ్వేజ్లో డబ్ చేసి 5 లాంగ్వేజ్ల సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇవ్వాలి. 5 లాంగ్వేజ్లో వాళ్ళ నెట్ఫ్లిక్స్, అమెజాన్ వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు మనం సినిమా తీస్తున్నామమ్మా, 3 ఏళ్ళు కష్టపడి ఒక హీరో చుట్టూ తిరుగుతాం. 3 ఏళ్ళు కష్టపడి ఒక సినిమా తీస్తాం. ఆ సినిమా మన దగ్గర ఎన్నాళ్ళు ఉంటుంది అంటే 3 నెలలు. మన వస్తువు 3 నెలల తర్వాత అది మనది కాదు. దాని మీద మన సర్వ హక్కులు ఓటీటీ వాడికో, శాటిలైట్ వాడికో, XYZ ఎవరికో ఇచ్చేస్తాం. రేపు 3 నెలల తర్వాత మనకి ఆ సినిమా మీద 100 రూపాయలు వచ్చేది లేదు. పాతాళ భైరవి, గుండం కథ, ఇవన్నీ విజయ పిక్చర్స్ వాళ్ళు, NAT బ్యానర్లు, ఇవన్నీ అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు, దుక్కిపాటి మసూదరావు వాళ్ళ సినిమాలన్నీ సంవత్సరానికి ఒకసారి విజయవాడలో రిలీజ్ అయ్యాయి. రిపీట్ రన్లు. పాత సినిమాలు దానవీర సూరకర్ణ సంవత్సరానికి ఒకసారి రిలీజ్ అయ్యేది. వాటి మీద డబ్బులు వస్తానే ఉండేవి ప్రొడ్యూసర్కి. వాళ్ళు అట్లాంటి ఇన్కమ్ లేదుగా. బట్ ఇది ఒకేసారి అంత పెద్ద బడ్జెట్తో తీసిన తర్వాత అంతే బడ్జెట్ వసూళ్ల రూపంలో వస్తుంది, అంతకు మించి వస్తుంది. ఈ బడ్జెట్ని మించి మళ్ళీ ఓటీటీల్లో, ఇంకో దాంట్లో, శాటిలైట్ దాంట్లో కొనుక్కుంటున్నారు. కాబట్టి ఆ రకంగా కూడా ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్లకి డబ్బులు వస్తున్నాయి. ఉందమ్మా, అది ఒక టైం రిస్ట్రిక్షన్ పెట్టి ఓటీటీ అమ్మండి. అంతకుముందు పీరియడ్ పెట్టి అమ్మేవాళ్ళం, 10 ఏళ్ళు 20 ఏళ్ళు అట్లా.
అట్లీస్ట్ ఆఫ్టర్ 20 years నా ప్రాపర్టీ నాకు వస్తే అప్పుడు మార్కెట్ నా పిల్లల్లో మనోళ్ళు మనవరాళ్ళు వాళ్ళు మార్కెటింగ్ చేసుకుని రూపాయో 10 రూపాయో సంపాదించుకుంటారు. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అసలు మీ ఆస్తి మొత్తం గుడ్డుగొరికి ఇచ్చేస్తున్నాం కదా. ఇంకా ఆ సినిమా మీద 3 నెలల తర్వాత మీకు రైట్ లేదు. దీంతో పాటుగా ఇప్పుడు రిలీజ్ అయిన వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో బెనిఫిట్ షోస్ చేసుకోవచ్చు, రోజుకు 6 వేసుకోవచ్చు, రోజుకి ఇంత టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు. ఇవన్నీ ప్రొడ్యూసర్కి హెల్ప్ అవుతున్నాయి. ప్రొడ్యూసర్కి డిస్ట్రిబ్యూటర్కి హెల్ప్ ఎంతవరకు అమ్మా? ఒక్క షో వరకు అమ్మా. సినిమా రిపోర్ట్ బాగోపోతే రెండో షోకి జనం ఉండలేదమ్మా. ఎందుకంటే 4 రోజుల్లో ఓటీటీలో వస్తుంది. ఇంకా ఈ సినిమాకి 500 ఖర్చు పెట్టేందుకు ఫ్యామిలీ బయటకు వెళ్తే 4,000 కావాలి. ఇంటర్వెల్లో సినిమా టికెట్ ఖర్చు కంటే ఇంటర్వెల్ ఖర్చు ఎక్కువ. థియేటర్కి వెళ్ళడం ఎందుకని మనం ముందు 4 రోజులు అట్టాగా ఓటీటీలో వస్తే ఇంట్లో కూర్చొని అట్లా తయారైంది. థియేటర్ కలెక్షన్ తగ్గింది. దాని మూలంగా థియేటర్ల ఫీడింగ్ కష్టమైంది. చిన్న సినిమాలకి థియేటర్లు లేవు అంటారు, చిన్న సినిమాలు ఆడలేదు అంటారు. ఇప్పుడు ఆడేదాకా మీరు ఉండిస్తేగా ఓపెనింగ్ రాదమ్మా. నేను రిలీజ్ చేశాను లక్ష్మీ ఫిలిమ్స్లో కరుణామయుడు అనే సినిమా, విజయ్ చంద్ర హీరో. ఓపెనింగు అసలు హోల్డ్ ఓవర్ అంటే తక్కువ. 3,000 కెపాసిటీ ఉన్న థియేటర్కి 300 రూపాయలు కూడా రాలే కలెక్షన్. అట్లాంటి సినిమా రిపోర్ట్ బాగుండి అంచెలంచెలుగా పెరిగి ఆదివారం నాటికి హౌస్ఫుల్గా వచ్చింది. ఆ తర్వాత 100 రోజులు ఆడింది. అట్టా హౌస్ఫుల్ వచ్చేదాకా మనం ఆగట్లేదే. శంకరాభరణం కూడా ఓపెనింగ్ 0, ఆదివారానికి 100%కి వచ్చింది. వచ్చిన తర్వాత సంవత్సరం ఆడింది ఆ సినిమా. మరి అట్లా మనకు ఓపిక లేదు, మన ఎగ్జిబిటర్లకి ఓపిక లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి, థియేటర్ స్లాబ్ కట్టాలి, జిఎస్టీ కట్టాలి, ఆ ట్యాక్స్ కట్టాలి, ఈ ట్యాక్స్, ఆడికే కలెక్షన్ రావట్లేదు. ఇంకా ఈ సినిమా ఆడితే మాకేం ఉపయోగం అని చెప్పి తీసి పారేస్తారు. కలెక్షన్ సినిమా బాగుందనే టాక్ వచ్చిన సినిమాలు బాగుందని థియేటర్ జనం వచ్చేటప్పటికి వెళ్ళిపోతుంది. అట్లాంటి పరిస్థితి థియేటర్ కలెక్షన్. శాటిలైట్ ఓటీటీ వాళ్ళు చిన్న సినిమాలు కొనకపోతే పెద్ద సినిమాల వరకే రిస్ట్రిక్ట్ అయ్యారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే అయ్యే ఖర్చే. పెద్ద సినిమాకైనా చిన్న సినిమాకైనా మనకి బేటాలు కానీ ఖర్చులు కానీ ఒకటే. ప్రతాడు క్యారవాన్ అని పెట్టాడు. ఒక సినిమా షూటింగ్ ఫ్లోర్ బయట ఒక మినీ బస్ స్టాండ్ చూస్తున్నాం మనం. ఒక్కొక్క పెద్ద హీరోకి 2 క్యారవాన్లు కావాలి, మళ్ళీ ఒకటి కూడా కాదు. పెద్ద హీరోకి పెద్ద హీరోయిన్కి అనకూడదు ప్రొడ్యూసర్ ఖర్చు. ఒక బస్ స్టాండ్, మినీ బస్ స్టాండ్, ప్లస్ ఆ క్యారవాన్ నుంచి ఫ్లోర్లోకి రావడానికి హీరో చుట్టూ 10 మంది బౌన్సర్లు ఉండాలి. కిడ్నాప్ చేస్తారా స్టూడియోలో? అది బంధానా లేకపోతే ఎచ్చులా ఏమని చెప్పాలి? అది ఎవరి సొమ్ము? ఎగ్జిబిటర్ దగ్గర నుంచి, సైకిల్ స్టాండ్ దగ్గర నుంచి, క్యాంటీన్ దగ్గర నుంచి ఎగ్జిబిటర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి ప్రొడ్యూసరు. మనం ఇంత ఖర్చు పెడుతున్నామే. నేను సినిమా తీసే రోజుల్లో విజయబాబు రెడ్డి గారు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మాతో అందరం కలిసి మెంబర్లు అమ్మ, ఆఫీస్ బేరర్ అయిన విజయబాబు రెడ్డి గారు అనేవారు, మనం వాళ్ళ సెట్లో ఒక కాఫీ ఎవరికన్నా ఇచ్చామంటే రేపు థియేటర్లో 4 టికెట్లు అమ్మాలి. ఆ లెక్కలు అలా పెట్టుకునేవాళ్ళు. అన్నీ పోయి ఆఖరికి ప్రొడ్యూసర్కి ఆ కాఫీ డబ్బు రావడానికి థియేటర్లో 4 టికెట్లు అమ్మితే కానీ మనకి కాఫీ డబ్బు రికవర్ అవ్వదు అనేవాడు. అట్లా క్యాలిక్యులేషన్ ఎవరికైనా ఉందా? వాళ్ళ క్యాలిక్యులేషన్ కాదు. అట్లీస్ట్ మనం ఎంతలో సినిమా తీస్తున్నాం, ఎంతకు అమ్ముతున్నాం, అమ్మలేదు కొనేవాళ్ళు లేడు, మనం రిలీజ్ చేస్తే సేఫ్గా ఉంటామా? అయితే ఈ అమ్మడానికి కూడా ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి విపరీతమైనటువంటి పబ్లిసిటీలు అనేవి చూస్తున్నారు. లేకుంటే దానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్లు అనేవి జరుగుతున్నాయి. ట్రైలర్లు కావచ్చు, టీజర్ల రూపంలో అవుతున్నాయి కావచ్చు. వాటిలో ఉన్నాయే సినిమాలో ఉన్నాయి, అంతకుమించి సినిమా ఏమి ఉంటలా. టీజర్లో మీరు ఏం చూపిస్తున్నారో, ట్రైలర్లో ఏం చూపిస్తున్నారో అయ్యే మెయిన్ షాట్లు. సినిమా ఏం లేదు, అంత సీన్ లేదు. లేకపోతే ఇంత అడావుడు ఎందుకు? అంతకుముందు మనం 50 days ఫంక్షను, 100 days ఫంక్షను, సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసాం. ఇప్పుడు ఆడియో ఫంక్షను, టీజర్ ఫంక్షను, ట్రైలర్ ఫంక్షన్ అంతే. సినిమా రిలీజ్ అయినాక 2వ వారం ఫంక్షన్ చేయాలి. లక్కీగా మన సినిమా 2వ వారం పోస్టర్ పెడితే 2వ వారం ఫంక్షన్ చేయాలి, 100 రోజుల ఫంక్షన్ కాదు. అయితే మిగతా ఫిల్మ్ ఇండస్ట్రీ లైక్ బాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ ఇలాంటివన్నిటికంటే కూడా టాలీవుడ్లోనే
ఎక్కువ రికార్డ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. గతంలో బాలీవుడ్ కంటే కూడా ఇప్పుడు టాలీవుడ్ని చూస్తున్న జనాల సంఖ్య పెరిగింది అనుకున్నప్పుడు ఒక పక్కన బాహుబలి 2 రికార్డ్స్ క్రియేట్ చేసింది, RRR ఏమో ఆస్కార్ దాకా వెళ్ళింది, పుష్పలో యాక్ట్ చేసినటువంటి అల్లు అర్జున్కి జాతీయ ఉత్తమ నటుడు, మిగతా వాటిలో కనిపించిందంతా మన దగ్గర కనిపిస్తుంది, రికార్డులు కనిపిస్తున్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి. మన దగ్గర క్రియేటర్స్ ఉన్నారమ్మా. క్రియేటర్స్ వెనకాల పెద్ద బ్యానర్లు ఉన్నారు, పెట్టుబడి పెట్టే సినిమాలు ఉన్నాయి, కార్పొరేట్ కంపెనీలు ఉన్నారు, ఆ సినిమా హౌసెస్ లైక్ అశ్విని దత్ గారు ఆ సినిమా చేయాలంటే ఇప్పుడు వాళ్ళ అల్లుడు డైరెక్టర్ అవ్వచ్చు, బట్ ఆయన ఒక డైరెక్టరే. ఆయన మొన్న అశ్విని దత్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, నేను ఏ సినిమా తీసినా మా డైరెక్టర్కి ఏం కావాలంటే అది సమకూర్చేవాడిని అంతే. నేను మొదల నుంచి అదే సిస్టమ్ ఫాలో అయ్యాను, ఇప్పటికీ అదే చేస్తున్నా. మా అల్లుడని కంట్రోల్ చేసింది లేదు, వేరే డైరెక్టర్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టింది లేదు. డైరెక్టర్కి ఏం కావాలో నేను అది డిస్కస్ చేసేవాడిని, ముందు ప్రొవైడ్ చేసేవాడిని. అట్లా ఎంతమంది చేస్తున్నారమ్మా? ఇప్పుడు ఒక బడ్జెట్, ఒక ప్లాన్ ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ బాంబే నుంచి తీసుకొస్తున్నామమ్మా, ఒక 10-12 ఎయిర్ టికెట్లు ఇవ్వాలి, దానిలో ఒక 4-5 ఎగ్జిక్యూటివ్ టికెట్లు, ఒక అరడజన్ మినిమం 5 స్టార్ హోటల్ రూమ్లు, దానిలో 2 సూట్ రూమ్లు, వీలైతే ప్రెసిడెంట్ సూట్ రూమ్లు. ఈ మధ్య కొత్త ట్రెండు ఎక్కడికైనా అవుట్డోర్ వెళ్ళాలంటే హెలికాప్టర్లో, సొంత చాపర్లో వెళ్ళాల్సిందే, చార్టర్డ్ ఫ్లైట్, మామూలుగా రెగ్యులర్ ఫ్లైట్లు మనకు అందవు. అట్లాంటి ఖర్చు ఎవరిదమ్మా? 2 చొప్పున క్యారవాన్లు పెట్టే ఖర్చు ఎవరిదమ్మా? బౌన్సర్ల ఖర్చు ఎవరిదమ్మా? బౌన్సర్ ఒక్కోడు రోజుకు 1000-1500, ఆ సినిమాని బట్టి ఆ హీరోని బట్టి 2000 దాకా వెళ్తూ ఉంది. ఆ 2000 ఇంటూ 10 మంది రోజుకి 20,000. 10 మందా 20 మంది అనేది మినిమం 10 మంది, 20,000 చొప్పున మీరు 100 రోజులు సినిమా చేస్తే 2 కోట్లు అక్కడ అయిపోతాను. ఇవన్నీ డిమాండ్ చేస్తుంది. మీరు తెర మీద చూపిన ఖర్చులు ఇవన్నీ నేను చెప్తున్నా. మీరు క్యారవాన్లో అంతకుముందు రామారావు నాయ సారు అప్ టు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఆ తరం వరకు అవుట్డోర్ షూటింగ్ అయితే చెట్టు కింద కూర్చునేవాళ్ళు, లేకపోతే ఒక ఫ్యాన్ పెట్టుకునేవాళ్ళు, టేబుల్ ఫ్యాన్ ఒకటి, ఇంపోర్టెడ్ ఫ్యాను, దాని పక్కన కూర్చునేవాళ్ళు. అక్కడ వేరుశనకాయలు తింటాను, పొకోడీలు తింటాను, పేకాడతాను, షార్ట్ రెడీ అంటే చూసేవాళ్ళు. వాళ్ళు రాగానే ముందు సీన్ చదివేవాళ్ళు, సీన్లో వాళ్ళ క్యారెక్టర్ ప్రకారం డైలాగులు చదివేవాళ్ళు. అవన్నీ ముందు బుర్రకు ఎక్కించుకున్న తర్వాత పేకాడుకునేవాళ్ళు. ముందే షార్ట్కి గ్యాప్లో వెళ్ళి పేకాడుకుందామని కాదు, ముందు రాగానే వాళ్ళ సీన్ ఏంటి, దీనిలో నా డైలాగులు ఏంటి, ప్రతి డైలాగు బుర్రకు ఎక్కించుకున్న తర్వాత అప్పుడు టైంపాస్ చేసేవాళ్ళు. లేకపోతే టైంపాస్ లేదు. ఆర్టిస్ట్ ఏం చేస్తారు, దానికి అనుకూలంగా మనం కౌంటర్ ఏం చేయాలి అని ఆలోచించేవాళ్ళు ఆర్టిస్టులు ఆ రోజుల్లో. ఎస్వి రంగారావు గారు రిహార్సల్లో ఒకటి చేసేవాడు, టేక్లో ఒకటి చేసేవాడు. దానికి తగ్గట్టు నాయసారు, రామారావు, సావిత్రి గారు వాళ్ళు చేసేవాళ్ళు, జగ్గయ్య గారు. ఆ పోటీ స్పిరిట్ ఎక్కడుందమ్మా? లొకేషన్లో రిహార్సల్స్ ఎక్కడ ఉన్నాయమ్మా? మీ డైలాగ్ తర్వాత మీ డైలాగ్ అట్లా 5-6 ఆర్టిస్టులు ఇన్ ఏ రో ఒక షాట్ పెట్టి తీస్తున్నావా? ఒక డైలాగ్ తర్వాత ఒక డైలాగ్ అని చెప్పి ఒక 4-5 ఆర్టిస్టులు చేస్తున్నావా? అన్నీ కట్ షాట్లేగా. ఒక పేజీ డైలాగు గుర్తుపెట్టుకుని చెప్పగలిగే 2-3 హీరోలు ఉన్నారమ్మా. పేర్లు అనవసరం, మనకు అనవసరం. మిగతా వాళ్ళందరూ డబ్బింగ్లో చూసుకుందాంలే, అక్కడ చూసుకుందాంలే. ఏంటి అయితే ఇప్పుడు క్యారవాన్లు కావచ్చు, లేకుంటే వాళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీలు, బౌన్సర్లు, మిగతావన్నీ కూడా అక్కడ హీరో డిమాండ్ చేస్తున్నారా, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుందా, స్టోరీ డిమాండ్ చేస్తుందా, డైరెక్టరా, లేకపోతే మనకి ఇలాంటిదంతా హై సెటప్ ఉండాలి? ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ డిమాండ్ చేస్తున్నాడు. హీరోల ముందు నేను బ్లేమ్ చేయను. ఒక డైరెక్టరు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ని ఇస్తాడు, ప్రొడ్యూసర్ కంటూ మేనేజర్ లేదు. నాకు దోనేపూడి ప్రసాద్ అని ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మేనేజర్గా ఉన్నారు, దోనేపూడి, ఆయన నాకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. దోనేపూడి ప్రసాద్ గారు నాకు ఉండేవాడు. ఆయన పొద్దున్న 5ంటికి వచ్చి ఆర్టిస్టులందరికీ ప్రోగ్రాం చెప్పేవాడు, వాళ్ళ కార్లు పంపేవాడు, వాళ్ళందరినీ లొకేషన్లో 7 గంటల కాల్ షీట్ అంటే 6:30కి లొకేషన్లో పెట్టేవాడు ఆయన మొత్తం అందరినీ. మోహన్ బాబు గారు రేపు 7ంటికండి కాల్ షీటు, మీరు 6:30 కల్లా వస్తే బాగుంటుంది. ప్రసాద్ నేను 6:30 వస్తాను, షాట్ దిగిపోతే మాత్రం నేను కొడతాను అనేవాడు. అంత చనువు. అట్లా
అట్లా చేసి అంత ఒకళ్ళొకళ్ళు పోటీగా చేసేవాళ్ళం. వాడు అసలు 7 గంటలకు వచ్చేవాళ్ళు ఎవరబ్బా? రోజుకు 2 కాల్ షీట్లు పనిచేస్తున్నారు. 2 కాల్ షీట్లకి 2 పేమెంట్లు. 9 to 1 ఒకళ్ళు, 1 to 6 లేకపోతే 1 to 2 ఒకళ్ళు. ఇంకా మీకు సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఏముంటుంది, మీ డైలాగ్ మీద మెకానికల్ ఆర్టిస్టులు కూడా వస్తున్నారు. డే వైజ్ పేమెంట్ అంతకుముందు వచ్చిందా? అంతకుముందు సినిమా, అమ్మ నీకు పలానా క్యారెక్టరు ఇన్ని రోజులు మాకు కావాలి, ఇంత మీ రెమ్యునరేషన్, కొంత అడ్వాన్సు, మధ్యలో కొంత, డబ్బింగ్ కొంత, అది అండర్స్టాండింగ్. అనుకున్న ప్రకారం వాళ్ళు డేట్లు ఇచ్చేవారు. ఇన్ రైటింగ్ కొంతమంది, నేనైతే ఇన్ రైటింగ్ తీసుకున్నాను అందరి దగ్గర. ఇచ్చేవాళ్ళు, లేకపోయినా డేట్లు ఆర్డర్ చేసేవాళ్ళు. వాడు అసలు డేట్లు ఇన్ రైటింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరమ్మా? ఒక్కళ్ళని చెప్పండి చూద్దాం. ఆ హీరో ఎప్పుడంటే అప్పుడు సినిమా షూటింగు, దానికి ఆ రోజున ఆర్టిస్టులు ఎవరు దొరుకుతారు, ఏంటి కాంబినేషను అని చెప్పాలి. ఇవన్నీ జరుగుతున్న విషయాలు అందరికీ తెలుసమ్మా, ఎవరు మాట్లాడరు. ఎవరో మాట్లాడినప్పుడు నా పోటాడు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో ఉండి నాకు వచ్చే కంప్లైంట్లే ఇయ్యబ్బా. ఇప్పుడు తెలుగులో, తమిళ్లో, కన్నడలో, మలయాళంలో హీరోల మీద, హీరోయిన్ల మీద కూడా కంప్లైంట్లు ఎన్నో వచ్చినాయి. ఏం చేస్తారు మీరు అప్పుడు? ఆర్టిస్టులు పిలిచి మేము కేకలేస్తామమ్మా. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో కన్సలేషన్ కమిటీ మీటింగ్ ఒకటి ఉంది. దానికి ఇలియానా ఓ ప్రొడ్యూసర్ దగ్గర, తమిళ్ ప్రొడ్యూసర్ దగ్గర అడ్వాన్స్ తీసుకుంది 40 లక్షలు. సినిమా చేస్తానని అడ్వాన్స్ తీసుకుంది. డేట్లు ఇవ్వదు, తీసుకున్న అడ్వాన్స్ రిటర్న్ ఇవ్వదు. మా దగ్గర కంప్లైంట్ వచ్చింది. ఆ ప్రొడ్యూసర్ పిలిస్తే నేను ఆ ప్రొడ్యూసర్కి ఏదో డేట్లు ఇచ్చాను, ఆ డేట్లు ఆయన వాడుకోలేదు, ఆ అడ్వాన్స్ మురిగిపోయిందని. మా రూల్ ఏంటంటే డేట్ ఇచ్చిన తర్వాత నువ్వు మేకప్ వేసి ఆ ప్రొడ్యూసర్ కోసం ఒక్క షాట్ చేసినా నేను 40 లక్షలు పోయినట్టే. అసలు మేకప్పే వేసుకోకుండా ఆ బ్యానర్ కోసం, నువ్వు ఆ సినిమా కోసం నువ్వు ఆ లొకేషన్కే రాకుండా ఉంటే డబ్బు రిటర్న్ ఇవ్వాల్సిందే. అది రూలు. నేను డేట్లు ఇచ్చాను మురిగిపోలేదంటే నువ్వు ఏ డేట్లు ఇచ్చావని చెప్పి తీస్తే, ఆ డేట్లో ఆనంద్ సినీ సర్వీస్ వాళ్ళ లాగ్ షీట్లు తీస్తే అన్ని రోజులు అమ్మాయి వేరే సినిమాలకి పనిచేసింది. ప్రూవ్ చేసాం. నువ్వు తిప్పి కట్టవా లేకపోతే నువ్వు సౌత్లో యాక్ట్ చేయడానికి వీలేదని బ్యాన్ చేసాం. ఆ తర్వాత నేను డెసిషన్ తీసుకున్న తర్వాత ఇలియానా సౌత్లో 1-2 సినిమాలు కమిట్ అయింది. ఆ ప్రొడ్యూసర్లు ఫోన్ చేసి చెప్పాం, ఆ అమ్మాయి మీద సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ ఉంది, 40 లక్షలు కట్టాలి, మీరు కట్టి ఆ అమ్మాయి అకౌంట్లో కట్టండి, లేదు ఆ అమ్మాయిని కట్టమనండి, లేదా ఆ అమ్మాయి మీ షూటింగ్కి రాకూడదు. తీసేసాం. అట్లా తర్వాత చేయలే. 3 Idiots ఆ అమ్మాయికి లాస్ట్ సినిమా. అట్లా కొంతమంది హీరోల దగ్గర, హీరోయిన్ల దగ్గర, క్యారెక్టర్ ఆర్టిస్టుల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసేవాళ్ళం, డైరెక్టర్ల దగ్గర. ఇప్పుడు సినిమా కమిట్ అయినప్పుడు ఆ సినిమా ఆనర్ చేయాలి, చేయకపోతే అట్లీస్ట్ డబ్బు రిటర్న్ ఇవ్వాలి. ప్రొడ్యూసరు ₹3 వడ్డీకి తీసుకొచ్చి నీకు అడ్వాన్స్ ఇస్తున్నాడు. ₹3 వడ్డీయో కాదో నా సొంత డబ్బు ఇచ్చినా దానికంటూ ఒక వ్యాపారం కోసంగా ఇచ్చింది. మరి నా డబ్బు నాకు ఏదో రకంగా రిటర్న్ రావాలిగా. అసలుకే దిక్కు దివాణం లేకపోతే కంప్లైంట్లు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ డ్యూటీ అదమ్మా. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ అంటే ఏంటి అనుకుంటారు, 4 లాంగ్వేజ్లో కంప్లైంట్లు, అట్లాగే ఇంటర్నల్ లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ కంప్లైంట్స్. నేను ఒక తమిళ్ సినిమా తీశాను, నాకు చెప్పకుండా నువ్వు తెలుగులో తీసేసాను నా కథ, ఆ కంప్లైంట్ నా దగ్గరికి వస్తుంది. నేను ఆ ప్రొడ్యూసర్ని పిలిచి ఆ సినిమా చూసి నువ్వు రైట్స్ కొనకుండా సినిమా తీసావు అని పెనాల్టీ వేస్తాం. ఎంత రైట్స్ రీజనబుల్గా. ఇప్పుడు ఈ పెనాల్టీలు ఇవన్నిటితో పాటుగా ఒక భారీ బడ్జెట్ సినిమా, ఒక మీరు చెప్పినట్టుగా ఒక హీరో, ఒక డైరెక్టర్ కలిసి ప్రొడ్యూసర్ని చూసుకొని వాళ్ళతో తీయించారు, బట్ అక్కడ లాస్ అనేది వచ్చింది. ఎవరిని లయబుల్ చేస్తారు? మిమ్మల్ని నమ్ముకొని మీరు పెట్టుకున్నటువంటి ప్రొడ్యూసర్ తీసిన సినిమా నష్టపోయింది కాబట్టి ఫస్ట్ పర్సన్ టు బ్లేమ్ ఈజ్ ప్రొడ్యూసర్. నీ దగ్గర ఏదీ రిటర్న్ లేకుండా 100 కోట్లు 1000 కోట్లు ఎవడో కార్పొరేట్ కంపెనీ వాడు వన్ ఫైన్ మార్నింగ్ వాడు యూటర్న్ తీసుకోవచ్చు. బట్ మనం ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాం. ఇక్కడ అప్పు చేసో ఆస్తులు తాకట్టు పెట్టో మనం సినిమా తీస్తున్నాం. ఆ ప్రొడ్యూసరు డైరెక్టరు హీరో నాకు ఇంత బడ్జెట్లో సినిమా తీస్తున్నప్పుడు లైకా వాళ్ళకి నేను చెప్పింది అదే. అంతకుముందు ఒక కంప్లైంట్ వస్తే మీరు రిటర్న్గా లేనప్పుడు కంప్లైంట్ లేదండి మేము తీసుకోలేము అంటేనే శంకర్తో రిటర్న్ అగ్రిమెంట్ చేశారు. చేసిన తర్వాత కూడా అది ఆన్ రావాలి. అప్పుడు మా దగ్గర కంప్లైంట్ వచ్చింది. మీరి పనిచేసే వాళ్ళని ఆ తర్వాత ఇక కంప్లైంట్గా లేదు. ఎందుకంటే
250 కోట్లు ఇన్వాల్వ్ అయినాక ప్రొడ్యూసర్ ఎక్కడ పోతాడు? ఆ శంకర్ ఇప్పుడు వరకునమ్మా ఏ ప్రొడ్యూసర్ బాగుపడ్డాడో చూపండి. ఆల్ ఇండియా నెంబర్ 1 డైరెక్టర్ కదా. ఎంతమంది ప్రొడ్యూసర్లకు పనిచేశాడు, వాళ్ళల్లో వాళ్ళే ఎవరు బాగున్నారు? ఎవరు బతికి బట్టగట్టారు? ఇంక్లూడింగ్ ఏవిఎం. శంకర్తో సినిమా తీసి నష్టపోయి ఆడు ప్రొడక్షనే వద్దు బాబు అని ఆగిపోయారు. వాళ్ళ చేతిలో స్టూడియో ఉంది, రికార్డింగ్ థియేటర్లు ఉన్నాయి, XYZ అన్నీ ఉన్నాయి. అటువంటి వాళ్ళు సినిమాలు తీయటం మానేసి టీవీ సీరియల్స్కి, షార్ట్ ఫిలిమ్స్కి వెళ్ళిపోయారు. సేమ్ శివాజీ సినిమా మూలంగా ఆ శంకర్తో కొన్ని బ్యానర్లే ఎగిరిపోయినాయి అమ్మ. ఆస్కార్ రవిచంద్రన్ పెద్ద డిస్ట్రిబ్యూటరు ఐ అనే సినిమాతో జెండా ఎత్తేసాడు. ఏఎం రత్నం అట్లా హూ ఎవర్ టచెస్ శంకర్ చెప్పండి, ఎవరు హ్యాపీగా ఉన్నారు? లేటెస్ట్ లైకా, ఇప్పుడు వాళ్ళ ఇండియన్ 2 అయిపోయింది, 3 తీస్తారంట. ఎక్కడింది వాళ్ళు డబ్బులు ఇవి? ఎక్కడి నుంచి వాళ్ళంటే లండన్ నుంచి తెస్తున్నారమ్మా. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నారు? 600 కోట్లు, 1000 కోట్లు, 800 కోట్లు. అదేనమ్మా, లండన్ నుంచే వస్తున్నాయి లైకాకి. మిగతా వాళ్ళు సినిమా ప్యాషన్ అమ్మా. పాపం సుభాస్కర్ అన్న ఆయన 1500 కోట్లు FDI పర్మిషన్ తీసుకుని ఇండియాలో డబ్ చేస్తున్నాడు, సినిమాలు తీస్తున్నాడు. ఇప్పుడు నాకు తెలిసి మధ్యలో ఆ మణిరత్నం సినిమాల్లో మాత్రం సంపాదించారు. ఒక 200-300 కోట్లు సంపాదించారు. PS పొన్నియిన్ సెల్వం. మిగతా అన్ని సినిమాలు వాళ్ళకి లాసేనమ్మా. నెట్గా యాజ్ ఆన్ టుడే నాకు తెలిసి మినిమం వాళ్ళకి 500-600 కోట్లు లాస్ ఉన్నట్టు. మిగతా వాళ్ళకి ఎలా వస్తున్నాయి డబ్బులు మరి? మిగతా వాళ్ళు నష్టం చెప్పలేమమ్మా. ఇప్పుడు చెప్తున్న లెక్కలన్నీ సరైనవే అంటారా? మిగతా వాళ్ళందరూ నేను చెప్తున్నానమ్మా, ప్రొడ్యూసర్లు ఇల్లు అమ్ముకున్నారు, హీరోలు ఇల్లు కొనుక్కుంటారు. అయితే ఇప్పుడు 200 కోట్లు పెట్టారు, 300 కోట్లు పెట్టారు, దీనికి 600 కోట్లు, 700 కోట్లు వచ్చాయన్నారు. ఈ 2 లెక్కలు సరైనవే అంటారా మీరు? 600 కోట్లు అదే బలుపు అంటాను నేను. గ్రాస్ అమ్మ, 600 కోట్లు గ్రాసు. విజయబాబు రెడ్డి గారు లెక్క చెప్పాను కదమ్మా, మన కాఫీ డబ్బులు మనకు రావాలంటే అక్కడ 4 టికెట్లు తగ్గాలన్నాను. 600లో మనకి ఎంత డబ్బు వస్తుంది? 600 కరెక్ట్ చేసిందమ్మా. దానిలో GST పోవాలి, థియేటర్ ట్యాక్స్ పోవాలి, డిస్ట్రిబ్యూటర్ షేర్ పోవాలి, తర్వాత థియేటర్ రెంట్ పోవాలి, ఆఖరికి డిస్ట్రిబ్యూటర్ కమిషన్ పోవాలి, ఆ తర్వాత ప్రొడ్యూసర్ షేర్ వస్తుంది. 600 కోట్లలో మన చేతికి వచ్చేది ఎంత? మనం పెట్టేది 600 పెడుతున్నాం. ఇప్పుడు బిజినెస్ ఒక రకంగా పెద్ద సినిమాలకి బిజినెస్ గ్యారంటీ ఉందనుకున్నాం. ఇది పాన్ ఇండియా అని పెట్టి OTTలు, శాటిలైట్లు. ఇప్పుడు వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారమ్మా. కమిట్మెంట్లే ఆనర్ చేయట్లా. పెద్ద అవేర్నెస్ నేను ఇప్పుడు ప్రొడ్యూసర్లు చెప్తున్నాను. OTT కంపెనీలు కమిట్మెంట్ ఆనర్ చేయట్లా. ఒక పేమెంట్ ఇస్తారు, అగ్రిమెంట్ చేస్తారు, దానిలో క్లాజ్ పెడతారు, మీ పిక్చర్ ఈ రేంజ్లో సక్సెస్ అయితే అగ్రిమెంట్ ఆనరు, లేకపోతే లేదు. ఫైనల్ పేమెంట్ ఆపేస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ అయితే ఎవరు? నేను ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్టింగ్లో అడిగిన క్వశ్చన్కి అటు ఒక పాజా లేకుంటే కామా పెట్టారా ఏంటి అన్నదానికి ఇవన్నీ రీజన్స్ అయితే వచ్చాయి. అయితే కెన్ బి ఎక్స్పెక్ట్ కాట్రగడ్డ ప్రసాద్ గారి దగ్గర నుంచి ఒక మూవీ ఏదైనా ఉండే ఛాన్స్ ఉందా? ఎందుకంటే 10 ఏళ్ళు అవుతుంది తెలుగులో తీసి మీరు. అవునమ్మా, 15 ఏళ్ళు అయిందమ్మా. మీరు రిటైర్ అయినట్టేనా అని. కాదండి, ఇండస్ట్రీ నుంచి రిటైర్ అవ్వలేదు. టిల్ టుడే ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు సర్వ్ ఇండస్ట్రీ.